మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రాజా బొల్లారం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఈ ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి సరదాగా స్టెప్పులేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. దగ్గరకు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఒకటే రాజబోలారంలో గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మనం అందరం కూడా బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కు. మనం ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఏర్పించింది నేనే. పక్కలకు చెల్లెళ్లకు మన్నంటొద్దు, కాళ్లకు బురదంటొద్దు. 6వ నంబర్లో మున్సిపాలిటీ అయినందుకు మా సుగుణమ్మ మా చెల్లెను ఇక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ నిలబెట్టాము. ఏది ఏమైనా ఫస్ట్ టైం గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి. ఈ మున్సిపాలిటీలు అయినందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ఎందుకంటే రెండేళ్లతోటి బాధ భరించలేక, ఆ కాంగ్రెస్ పరిపాలనలో బాధ భరించలేక మాకు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కావాలి, మనం మళ్ళీ కేసీఆర్ పరిపాలన కావాలి, మా మున్సిపాలిటీ అందరూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది ప్రజలకు. 2 ఏళ్ల సంది మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మర్చిపోయి ప్రభుత్వం వచ్చినందుకు బాధలే బాధలు. ఎందుకంటే అంతకుముందు బంగారం లెక్క కరెంట్ ఉంటుండే, బంగారం లెక్క దినం తప్పి దినం నీళ్లు వస్తుండే. ఇప్పుడు వారానికి ఒకసారి కూడా నీళ్లు వస్తలేవు. చూసేటోడేలో అధికారులు కూడా ఎవరు పనే చేస్తలేరు. కరెంటు కూడా 24 గంటల కరెంటు అప్పుడు వస్తుండే, ఇప్పుడు కరెంటు కూడా వస్తలేదు. అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కాంగ్రెస్ వచ్చేసరికి. దేశంలో మొత్తం తుడుచుకపోయింది కాంగ్రెస్. ఈడ కూడా ఏదో ఆ గ్రామాలలో మర్చిపోయి వచ్చినందుకు మనకు పెద్ద శాపం అయిపోయింది కాంగ్రెస్ వచ్చినందుకు. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ కావాలి, మనకు అట్లనే కేసీఆర్ ప్రభుత్వం అయితేనే మాకు బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఘోరంగా ప్రతి ఒక్కరు కూడా మేము వాలంటరీగా, మాకు ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కడ చూసినా మంచి ఆదరణ వస్తుంది. మాకు 3 మున్సిపాలిటీలలో 68 కౌన్సిలర్ల భారీ మెజార్టీతో గెలిస్తే అవకాశం కనిపిస్తుంది. నాకే ఇంత పొద్దున చూడు, మా అక్కలు చెల్లెళ్ళు పిల్లల్ని స్కూల్ పంపించగానే ఇక్కడ వస్తున్నారు. మాకు బీఆర్ఎస్ కావాలి, మాకు మళ్ళీ